హలో అందరికీ నమస్తే అండి. ఇవేంటో చూసారండి, పచ్చిమిర్చి మా బాల్కనీలో పచ్చిమిర్చి మొక్క ఒక నెల రోజుల ముందు ఒక గింజలు వేసాను, మొక్కలు వచ్చినాయి. అన్ని మొక్కలు పోతే ఒక మొక్క బాగా పెరిగింది. ఒక 4 రోజుల క్రితం ఒక 1 వీక్ బ్యాక్ నేను చూశాను, అన్ని మొగ్గలు వేసినాయి. ఆ చిన్న చిన్నగా వస్తున్నాయి, నేను పట్టించుకోలేదు. ఇవాళ చద్దన్నం మిగిలింది కదా, నిమ్మకాయ పులిహోర కలుపుదాం అసలు ఏమన్నా వచ్చినాయని చూస్తే 6 మిరపకాయలు వచ్చినాయండి. ఎంత ఆనందం అనిపించిందో. నిజంగా మన ఇంట్లో పూసిన ఒక పువ్వు కానీ ఒక కాయ కానీ నిజంగా ఎంత ఆనందంగా అనిపిస్తుంది చూస్తుంటే. ఈలోపు ఇంకా అన్నం అంతా బాగా కలిపేసుకొని రెడీ చేసుకున్నాను. అన్నంలో కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి నిమ్మకాయ పులిహార. ఇంకా అన్నం పారేసుకోవటం ఎందుకులే అని చెప్పి చేసేస్తూ ఉంటాను. అడపదడపు మా ఇంట్లో నిమ్మకాయ పులిహార కలుపుతూనే ఉంటాను. 2 నిమ్మకాయలు పెద్ద సైజువి రసం తీసుకుని గింజలు లేకుండా అన్నంలో వేసేసి బాగా కలుపుకోవాలి. చింతపండు పులిహోర చేయొచ్చు కానీ అది బాగా ప్రాసెస్, ఎక్కువ టైం పడుతుంది. ప్లస్ నిమ్మకాయ పులిహోర చాలా మంచిది ఆరోగ్యానికి, ఎందుకంటే చింతపండు ఎక్కువ వాడకూడదు అంటారు కదా. ఈలో బాండీ పెట్టేసుకొని బాండీలో కొంచెం పులిహోరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది, కావాలంటే మీరు తక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువే వేసాను. 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు. పప్పులు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, మనకి అదొక్కటే కాకుండా ప్రోటీన్స్ కూడా ఉంటాయి. కాబట్టి పల్లీలు, ఈ పప్పులు ఇవన్నీ ఎక్కువ వేసుకుంటే వంటి కింద కూడా తగులుతూ చాలా బాగుంటాయి. తర్వాత ఇందాక మనం పెరట్లో కోసుకొచ్చిన ఈ పచ్చిమిర్చి 6 ఉన్నాయి కదా, అందుకని నేను బయట కొన్న మిర్చి ఇంకో 2 వేసాను. బాగా వేగిపోయిన తర్వాత ఒక 6 మిరపకాయలు కూడా తుంపుకుని వేసుకుంటా, ఎందుకంటే మిరపకాయ వేసేస్తే కారం పట్టదు కదా, అందుకని. ఈ మిరపకాయలు పచ్చిమిర్చి మనం వేస్తాం కానీ చాలా మటుకు అందరం ఏరి పక్కకు పెట్టేస్తాం. కొంతమంది అయితే పులిహోరతో కలుపుకొని తింటారు, టేస్ట్ బాగుంటుంది కానీ కారంగా ఉంటుంది. కొంతమంది పక్కకు పెట్టేస్తాం కదా, కానీ ఈ మిరపకాయలు అవి వేయకపోతే అసలు పులిహోరకి టేస్టే ఉండదు. ఈ మిరపకాయలు కూడా మంచిగా వేగించుకోవాలి, దోరగా వేగితేనే బాగుంటాయండి. కొంచెం మాడింది అనుకోండి ఇంకా ఫ్లేవర్ మారిపోతుంది, పులిహోర ఫ్లేవరు. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంకా పులిహోర అందరికీ తెలుసులేండి, నేనేం చేశానని చెప్తున్నాను. అంటే నేను ఇంగు బాగా వాడతాను పులిహోరలు, ఇలాంటి రైతుల్లోకి ఇంగు ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది, స్మెల్ బాగుంటుంది. అలాగే మనకి అజీర్తి చేసి కడుపులో నొప్పులు కూడా రాకుండా ఉంటాయి. ఈ తిరామాతంతా వేగిన తర్వాత ఇందాక కలిపెట్టుకున్న అన్నంలో కలిపేసుకొని అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపితే నిమ్మరసం, ఉప్పు అంతా ఈ తిరామాత అన్నానికి పడుతుంది బాగా. కొంచెం పసుపు తక్కువే వేసాను నేను. ఇదంతా బాగా కలుపుకొని ఉప్పు కూడా ఒకసారి సరిపోయిందో చూసుకోండి. టేస్టీ నిమ్మకాయ పులిహోర రెడీ అండి. థ్యాంక్ యూ అండి.